రేపే 27వ తారీఖు మనకు అతిపెద్ద అమావాస్య రానుంది. మనకు ఆదివారంతో కూడా కూడుకొని వస్తుంది కాబట్టి ఈ అమావాస్యకు అతీంద్రియ శక్తులు ఎక్కువని చెప్పేసి మనకు పండితులు చెప్పటం అనేది జరిగింది. కాబట్టి ఇంతటి విశేషమైనటువంటి ఈ రోజున ఇంట్లో ఆడవాళ్ళు ఈ కూర గనక వండుకొని ఇంటిల్లపాది అందరూ కూడా అంటే భర్తకి, పిల్లలకి అలాగే వాళ్ళు కూడా ఈ కూర వండుకొని తినటం వలన మీకు కోటి జన్మల పుణ్యంతో పాటుగా కోట్ల ఫలితం అనేది దక్కుతుంది. అంటే ఏదైనా దోషాలు పాపాలు ఉన్నా కూడా మొత్తం పోయి మీకు మీ కుటుంబ పరంగా బాగా కలిసి రావటానికి, సంతోషంగా ఉండటానికి, ఆ లక్ష్మీదేవి అనుగ్రహం మీ మీద ఉండటానికి ఈ కూర అనేది చాలా అద్భుతంగా సిద్ధిస్తుంది. లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైనటువంటి ఈ కూరను మీరు తినటం వలన మీకు చాలా పుణ్య ఫలితం అనేది దక్కుతుంది. మనకేంటంటే అమావాస్య ప్రతి నెల వచ్చినప్పటికీ కూడా ఏ నెలలో ఉండేటటువంటి ప్రత్యేకత ఆ నెలకు ఉంటుంది. ఈసారి ఏంటంటే మనకు ఆదివారంతో కూడా కలుపుకొని రావటం చాలా గొప్ప విషయం అన్నమాట. అమావాస్య పరిహారాలకు పెట్టింది పేరు. ఆ రోజున మనం ఎలాంటి పరిహారాలు చేసినా కూడా అద్భుతంగా సిద్ధిస్తుందని చెప్పి అందరికీ తెలిసినటువంటి విషయమే. మనకి ఆదివారంతో కూడా కూడి రావటం అంటే మామూలుగా ఆదివారం అమావాస్యతో సమానం అంటారు. అలాంటిది ఆదివారము ప్లస్ అమావాస్య రావటం అంటే మరి అది మామూలు విషయం కాదు కదండి. అందుకే దీనికి అతీంద్రియ శక్తులు ఎక్కువ అని చెప్పేసి అంటారు. అంటే ఈ రోజున మీకేదన్నా చిన్న చితక సమస్యలు ఉండొచ్చు, లేదా పెద్ద పెద్ద సమస్యలు, మొండి సమస్యలు ఉండొచ్చు, ఎయ్యన్నా ఉండనివ్వండి. మీరు నమ్మకంతో ఇట్లా అంటే ఇప్పుడు ఇవాళ రోజున మనం చెప్పుకున్నటువంటి పరిహారాలన్నీ కూడా మీరు ఇందులో ఏదో 1-2 చేసినా కూడా మీకు అద్భుతంగా సిద్ధిస్తుందన్నమాట. ఫలితం అనేది వస్తుంది. నమ్మకంతో చేయండి. దీనికి పెద్ద ఖర్చులేం లేవు కాబట్టి సరే నమ్మకం లేని వాళ్ళు చేసుకున్నా కూడా నష్టమైతే ఏముండదు కదా. ఎందుకంటే మనిషి జీవితానికి నమ్మకం అనేది పునాది కాబట్టి ప్రతిదీ కూడా దైవం మనకు కనిపించదు, అయినా కూడా మనం దైవాన్ని నమ్ముతాము. నమ్మకం అనేది లేకపోతే మనిషికి జీవనం అనేదే ఉండదు. కాబట్టి నమ్మకంతో చేసుకుంటే ఖచ్చితంగా సిద్ధిస్తుంది. మనకు పెద్దవాళ్ళు మహానుభావులు ఎవ్వరూ కూడా ఊరికనే చెప్పరండి. ఇట్లా అంటే వెనకటి రోజుల్లో మన పూర్వీకులు కానీ మునులు ఋషులు ఇలాంటి వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఇలాంటి నమ్మకాలతో ద్వారాగానే పరిహారాలు చేసుకొని వారి యొక్క సమస్య నుంచి బయటపడతా ఉండేవాళ్ళు. అట్లా ఇలాంటి వాటి వల్ల మనకు మూఢనమ్మకాలు అలా ఇలా అని చెప్పేసి ఎప్పుడు కూడా కొట్టి పడేయొద్దు. మూఢనమ్మకాలు అంటే అవి వేరు, కానీ ఇవేంటంటే పరిహారాలు. వీటికి ఖచ్చితంగా సిద్ధిస్తుందన్నమాట. వెనకటి రోజుల్లో చూడండి, జ్వరం వచ్చిందనుకోండి పిల్లలకు కాస్త రాళ్ళ ఉప్పుతో దిష్టి తీసేసేవాళ్ళు. దిష్టి వల్లే అలా బాగోలేదని చెప్పేసి అలా తీయంగానే ఫలితం వచ్చేది. ఏంటంటే అక్కడ నమ్మకం అన్నమాట. అలాగే పరిహారానికి ఫలితం కూడా వచ్చింది. కాబట్టి చక్కగా ఈ పరిహారాలు చేసేసుకోండి. అలాగే ఈ రోజున ఈ కూర వండుకొని తినండి. ఆ కూర ఏంటి అనేది చూసే ముందర ఒక చిన్న రిక్వెస్ట్ అండి, వీడియోని పూర్తిగా చివరి వరకు వినండి. అప్పుడే మీకు మంచి ఏంటి చెడేంటి ఇంకా అంటే స్నానం చేసేటటువంటి నీటిలో మీరు ఏం వేసుకొని చేయాలి, అలాగే ఈ రోజున తెచ్చుకోవలసినటువంటి వస్తువులు, ఈ రోజున వండుకొని తినాల్సినటువంటి కూర, తినకూడని కూరలు, ఇలాంటివన్నీ కూడా మనం ఈ వీడియోలో చక్కగా క్లియర్గా చెప్పుకుందాం. కాబట్టి వీడియోని మిస్ చేయకుండా చివరి వరకు చూస్తే మరింత మంచి సమాచారం మీకు తెలుసుకునేటటువంటి అవకాశం అనేది ఉంటుంది. అలాగే మన వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. మీరు లైక్ చేయటం వలన వీడియో మరికొంతమందికి చేరి వారు కూడా తెలుసుకునేటటువంటి అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి వీడియోని పూర్తిగా వినండి. దానికి ముందర ఒక్కసారి ఇది వినండి. కొంతమంది ఏంటంటే కొన్ని చెప్పుకోలేని సమస్యలతో ఇబ్బందులు పడేవారు. అక్క మీకు తెలిసినటువంటి గురువు గారు ఎవరన్నా ఉంటే చెప్పండి అని చెప్పేసి అడుగుతున్నారు. అంటే భార్యాభర్తల మధ్య గొడవలు అవ్వచ్చు, ప్రేమించిన వాళ్ళు దూరం అవ్వటము, విడాకుల సమస్యలు, అప్పుల సమస్యలు, అత్తాకోడల మధ్య గొడవలు, పెళ్లి కాకపోవటము, అలాగే విద్యార్థులకు సరిగ్గా చదువు లేకపోవటము, ఉద్యోగం అంటే చదివిన వాళ్ళకు కూడా ఉద్యోగం రాక గవర్నమెంట్ జాబ్స్ కానీ ఇలాంటివి ఏమన్నా రాకపోవటము, వ్యాపారంలో కలిసి రాకపోవటము, మీ మీద కానీ మీ ఇంటి మీద కానీ ఎవరైనా చెడు ప్రయోగాలు చేసిన, విదేశీ ప్రయాణం, ఇట్లా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా సరే అలంపూర్ జోగులాంబదేవి జ్యోతిష్యాలయం గురూజీ సీతారామరాజు గారు, గురువు గారి ఫోన్ నెంబర్ 9948253372. ఈ నెంబర్ కనుక మీరు ఫోన్ చేసినట్లయితే మీరు దూరంగా ఉన్నా పర్వాలేదు, మీకు ఫోన్లోనే సమస్యకు పరిష్కారం అనేది దొరుకుతుంది. గురువుగారు చాలా నమ్మకమైన వారండి. మేము కూడా వ్యక్తిగతంగా కొన్ని సమస్యల నుంచి గురువుగారి దగ్గర పరిష్కారం అనేది పొందాం. కాబట్టి మీరు కూడా చక్కగా ప్రయత్నించండి.
ఈ అమావాస్య రోజున ఏంటంటే మనం కొన్ని నియమాలతో చేసుకున్నట్లయితే మనకి ఎలాంటి పరిహారం చేసుకున్నా కూడా అద్భుతంగా సిద్ధిస్తుంది. అమావాస్య అంటే అమ్మవారికి చాలా ఇష్టమైనటువంటి రోజు. ఈ అమావాస్య రోజున లక్ష్మీదేవికి ప్రత్యేకంగా పూజలు చేసుకుంటూ ఉంటారు. సింపుల్గానైనా సరే ఇంట్లో దీపారాధన చేసుకోవటం వలన దీపం ఏంటంటే మనకు దరిద్రాన్ని దూరం చేస్తుంది. దీపం లక్ష్మీదేవి రూపంలాగా చెప్పుకుంటారనమాట. దీపం అంటే ఇంట్లో ఎవరైతే నిత్యంగా దీపారాధన చేసుకుంటూ ఉంటారో సరే, రోజు కుదరకపోయినా కనీసం ఇట్లాంటి ప్రత్యేక తిథుల్లోనైనా సరే దీపారాధన చేసుకుంటే మనకున్నటువంటి దరిద్ర బాధలు, సమస్యలు అన్నీ కూడా తుడిచిపెట్టుకుపోతాయి అన్నమాట. కాబట్టి చక్కగా సింపుల్గా ఒక అరటిపండు, బెల్లం ముక్క పెట్టుకొని దీపారాధన చేసుకోండి. అలాగే ఈరోజు ఏంటంటే అందరూ తప్పకుండా తల స్నానం చేయాలి. ఉదయం, సాయంత్రం 2 పూట్ల కూడా చేయాలన్నమాట. అలా స్నానం చేయటం వల్ల ఏంటంటే మనకి ఒంటి మీద ఉన్నటువంటి మురికితో పాటుగా మన జాతక పరంగా ఉన్నటువంటి దోషాలు, సమస్యలు అన్నీ కూడా పోతాయి అన్నమాట. ప్రత్యేకంగా ఇట్లాంటి తిథుల్లో మనము స్నానం చేసేటటువంటి నీటిలో కొన్ని వస్తువులు కలుపుకొని చేయటం వలన మనకు దోషాలు అనేవి పోతాయి అన్నమాట. ఈ రోజున మీరేంటంటే వేపాకులండి, ఒక గుప్పెడు వేపాకులు లేకపోతే ఒక 5-6 వేపాకులు, ఒక చిటికెడు పసుపు, అలాగే కొంచెం ఒక స్పూనుడు వచ్చేటప్పటికి రాళ్ల ఉప్పు, ఇవి 3 కూడా మీరు కలుపుకొని, లేదా గంగాజలం ఉంటే గంగాజలం కూడా వేసుకోవచ్చు. ఇట్లా వీటిని కలుపుకొని మీరు స్నానం చేయటం వలన ఏంటంటే మీకు శరీర పరంగా ఉన్నటువంటి అనారోగ్యాలు, జాతక పరంగా ఉన్నటువంటి దరిద్రాలు, దోషాలు అన్నీ కూడా ఆ నీటితో తుడిచిపెట్టుకుపోయినట్లుగా, అంటే కడిగేసినట్లుగా పోతాయన్నమాట. కాబట్టి స్నానం ఎప్పుడైనా సరే శరీర శుభ్రానికే కాదు, మన జాతక పరంగా కూడా శుభ్రం చేయటానికి, దోషాలను తీసేయటానికి చాలా శక్తివంతంగా పనిచేస్తుంది. కాబట్టి ఈ రోజున ఇలా చేసేసేయండి. స్నానం చేసేటటువంటి నీటిలో ఇవి కలుపుకోండి. ఇక తర్వాత రోజున ఏంటంటే ఈ రోజున మనం కొన్ని వస్తువులను తెచ్చుకుంటే చాలా మంచిది. అలాగే కొన్ని వస్తువులను కూడా తెచ్చుకోకూడదు. ఈ రోజున ఏంటంటే చీపిరిని పొరపాటును కూడా అమావాస్య రోజున మనం తెచ్చుకోకూడదు. అది గుర్తుంచుకోండి. అలా తెచ్చుకుంటే ఏంటంటే మనకు దరిద్రాన్ని తెచ్చుకున్నట్లు అనమాట. చెప్పులు ఇలాంటివి కూడా తెచ్చుకోకూడదు. ఇంకా ఈ రోజున బెల్లం తీసుకొచ్చుకుంటే చాలా మంచిదండి. బెల్లం ఏంటంటే తీపి వస్తువు, అంటే మనకి శుభానికి గుర్తు. బెల్లం తీసుకొచ్చి కాస్త ఏదన్నా ఇంట్లో అంటే దైవానికి పూజల్లో కానివ్వండి, లేకపోతే పరిహార పరంగా కానివ్వండి, లేకపోతే నైవేద్యంగా ఏదన్నా చేసి ఆ లక్ష్మీదేవి తల్లికి పూజ చేసుకుంటారు. కాబట్టి అట్లా కొంచెం బెల్లపన్నం కానీ, పాయసం కానీ ఇలాంటివి చేసి పెట్టడం వలన ఏంటంటే బెల్లము దైవానికి నివేదన అయ్యేటటువంటి పదార్థం అనమాట. అంటే బెల్లం ప్రకృతి నుంచి లభిస్తుంది కాబట్టి బెల్లం తెచ్చుకోవటం వలన మనకు బాగా కలిసి రావటానికి అవకాశం అనేది ఉంటుంది. చెరుకు నుంచి లభిస్తుంది, అంటే చెరుకు అంటే లక్ష్మీదేవి రూపంగా చెప్పుకుంటూ ఉంటారు. కాబట్టి అలాంటి చెరుకు నుంచి బెల్లం రావటం వలన, బెల్లం తెచ్చుకోవటం వలన దరిద్ర బాధలు, అప్పుల సమస్యలు, కష్టాలన్నీ కూడా పోతాయి అన్నమాట. ఇంకా బంగారము, భూములు కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది. అలాగే ఈ రోజున రాళ్ల ఉప్పు తెచ్చుకుంటే చాలా మంచిది. రాళ్ల ఉప్పు ఎప్పుడైనా సరే శుక్రవారం కానీ, అమావాస్య, పౌర్ణమి ఇలాంటి రోజుల్లో ఒక చిన్న రాళ్ల ఉప్పు ప్యాకెట్ అయినా తెచ్చుకుంటే మనకు ఆర్థికంగా బాగా కలిసి రావటానికి అవకాశం అనేది ఉంటుంది. ఇంకా యాలకులు, ఆకుపచ్చ రంగులో ఉన్నటువంటి యాలుక్కాయలు ఒక 5 రూపాయల చిన్న ప్యాకెట్ తీసుకొచ్చుకున్నా కూడా ఈ యాలకులు ఏంటంటే డబ్బును ఆకర్షిస్తాయి అన్నమాట. అంటే ధనాన్ని పెంచడానికి చాలా బాగా ఉపయోగపడతాయి. ఇంకా ఆవాలు, ఈ ఆవాలు తీసుకొచ్చుకోవటం వలన మీకేంటంటే చాలా ది బెస్ట్ పరిహారంతో మనకి, అంటే ఆవాలతో ఎప్పుడైనా సరే మనం తీసుకొచ్చుకొని మనం కూరల్లో వాడుకోవచ్చు, పరిహార పరంగా కూడా ఉపయోగించుకోవచ్చు. ఆవాలకి తాంత్రిక శాస్త్రంలో చాలా గొప్ప ప్రయోజనాలు ఉన్నాయండి. ఆవాలను మనం ఇలాంటి రోజుల్లో తెచ్చుకోవటం వలన మన జాతక పరంగా ఉన్నటువంటి దోషాలు, కష్టాలు అన్నీ కూడా పోతాయి అన్నమాట. కాబట్టి ఇవి తీసుకొచ్చుకోండి. వీటిలో ఏదన్నా ఒక్కటి తెచ్చుకున్నా పర్వాలా. ఇంకా పసుపు, కుంకుమ అవైనా కూడా తెచ్చుకోవచ్చు, ఇబ్బంది అయితే ఏమీ లేదు. ఇంకా ఈ రోజున వండుకోకూడని కూరలు ఏంటి అనంటే ముఖ్యంగా ఈ రోజున బీరకాయ కూర పొరపాటున కూడా వండుకోకూడదు, తినకూడదు. బీరకాయ కూరను మీరు కూర రూపంలో కానీ, అంటే పచ్చడి రూపంలో కానీ పప్పులో పెట్టుకుంటారు. అలాగైనా సరే, అలాగే ఏంటంటే ఏదన్నా చట్నీ రూపంలో కానీ, సాంబార్లో కానీ, బజ్జీల రూపంలో కానీ తినకూడదు. రెండవ కూరగా ఏంటంటే కాకరకాయ. ఈ కాకరకాయ కూరను కూడా రేపు అమావాస్య రోజున వండకూడదు, తినకూడదు. ఇవి తినటం వలన ఏంటంటే కష్టాలను కొనుక్కొని తెచ్చుకున్నట్లు, ఆ తల్లి ఆగ్రహానికి పాత్రులు అవుతారనమాట. అప్పుల పాలైపోతారు. కష్టాలు మామూలుగా రావండి, దరిద్ర బాధలు పట్టి పీడిస్తాయన్నమాట. కాబట్టి బీరకాయ, కాకరకాయ ఈ 2 కూడా పొరపాటున వండొద్దు. వీటితో పాటుగా చికెను, మటను, ఎగ్గు, నాన్ వెజ్ ఇట్లా ఏదైనా సరే
మీరు బయట కానీ ఇంట్లో కానీ ఆదివారం కాబట్టి అంటే తెచ్చుకుంటారనమాట. ఇంట్లో ఉంటారు కాబట్టి తిందామని అనిపించిద్ది. కానీ మనకు అమావాస్యతో కలిసి వచ్చింది కాటాన ఈ రోజున మనం పరిహారాలు చేసుకుంటాం కాబట్టి మన కష్టాన్ని తీసేసుకోవటానికి ఈ రోజున మీరు పొరపాటున కూడా ఈ నాన్ వెజ్ని తెచ్చుకోవద్దు. గుడ్డు కూడా మనకు మాంసాహారంతోనే సమానం. ఇది మనకి ఏ చెట్టుకు కాయటం లేదు కాబట్టి కోడిగుడ్డును కూడా పొరపాటును కూడా రేపు వండొద్దు, తినొద్దు. ఈ నియమాలు పాటించండి. మనకు కూరగాయలు వచ్చేటప్పటికి బీరకాయ, కాకరకాయ తినకూడదు. తినాల్సిన కూర ఏంటి అనంటే మనకి పప్పు అండి. టమాటా పప్పు అవ్వచ్చు, దోసకాయ పప్పు అవ్వచ్చు, ఇట్లా ఏవైనా సరే మనం ఆకుకూరలతో చేసినటువంటి పప్పు కానీ సాంబారు కానీ ఇలాంటివి చేసుకొని తినటం వలన మనకు బాగా కలిసి రావటానికి అవకాశం అనేది ఉంటుంది. పప్పు ఏంటంటే ప్రకృతి నుంచి లభిస్తుంది కాబట్టి పప్పు మనకు శాకాహారం చాలా మంచిది. మనకి ప్రోటీన్ పరంగా కానీ ఇట్లా కూడా ముఖ్యంగా అమావాస్యకు సరి సమానమైనటువంటిది అనమాట. కాబట్టి ఇట్లా దోసకాయ పప్పు కానీ టమాటా పప్పు కానీ సాంబార్ కానీ ఇట్లాంటివి చేసుకోండి, మీకు చాలా మంచి జరుగుతుంది. కాబట్టి మీరు వండుకోవలసిన కూరలు ఇవ్వండి, వండాల్సినవి అలాగే వండకూడనివి కూడా. అలాగే వీటితో పాటుగా ముఖ్యంగా ఏంటంటే మీరు దూర ప్రయాణాలు చేయకూడదు. ఈ అమావాస్య రోజున ఏంటంటే చాలామంది కూడా ఇట్లా పరిహారాలని దిష్టిలని ఇలాంటివి తీసేసుకొని రోడ్ల మీద వేస్తూ ఉంటారు. అంటే నిమ్మకాయలు అవ్వచ్చు, మిరపకాయలని, వెంట్రుకలని ఇట్లా చాలా రకాలుగా తీసేస్తూ ఉంటారు. వాటిని మనం తొక్కితే ఏంటంటే వాళ్ళ యొక్క దరిద్రం అంతా కూడా మన వెంట పడుతుంది. కాబట్టి అలా చేయమాకండి. ఒకవేళ పొరపాటున అంటే ఇంట్లో మామూలుగా మనం అంత కాపలా కాయలేం కాబట్టి మీరు ఒకవేళ నడిచిన ఇంటి లోపలికి వచ్చేటప్పుడు మాత్రం కాళ్ళు కడుక్కొని రండి. ఈ నియమమన్నా మీరు పాటించినట్లయితే మీకు సగం దరిద్రం అనేది దోషాలనేవి అంటకుండా ఉంటాయి. అలాగే ఈ రోజున నలుపు రంగు బట్టలు పొరపాటును కూడా ధరించకూడదు. నలుపు ఏంటంటే నష్టాలను, నిందలను, కష్టాలను తెచ్చిపెడుతుంది. ఇంటిని కూడా శుభ్రంగా తుడుచుకోవాలి. ఇల్లు తుడిచేటటువంటి నీళ్ళలో కాస్తంత రాళ్ల ఉప్పు వేసేసి ఇంటిని తుడుచుకోవాలి. ఇంట్లో కూడా పసుపు నీటిని చల్లుకోవాలి. దోషాలు అనేవి పోతాయన్నమాట. ఇంకా అలాగే ఈ రోజున మగవారు ఇంటికాడ ఉంటారు కాబట్టి షేవింగ్ చేసుకోవటము, క్రాఫ్ట్ చేయించుకోవటము, అలాగే గోళ్ళు తీసుకోవటము, జుట్టు కత్తిరించుకోవటము ఇట్లాంటివి కొన్ని చేయకుండా ఉండాలి. ఈ రోజున తప్పకుండా తలస్నానం చేయాలి. తలకు నూనె అనేది పొరపాటును కూడా రాయొద్దు. ఇలాంటి నియమాలు తప్పకుండా పాటించాలి. అలాగే అమావాస్య కాబట్టి ఉదయాన్నే లేచి ఇంటిని వాకిల్ని కూడా శుభ్రం చేసుకోవాలి. తప్పకుండా ఇంట్లో దీపారాధన చేసుకోవాలి. ఇంకా ఆడవాళ్ళ ఇంట్లో అంటే గొడవలు పెట్టుకోవటము, భార్యాభర్తల మధ్య గొడవలు అవ్వచ్చు, శాపనార్థాలు పెట్టుకోవటము, తిట్టుకోవటము ఇలాంటివి ఏంటంటే కొంతవరకు తగ్గించుకోవాలి. ఎందుకు అనంటే ఇంట్లో మనకి నెగిటివ్ అంటే వాతావరణం ఉన్నట్లయితే ఆ ఇంటికి డబ్బు పరంగా అంటే సంపాదన పరంగా అవ్వచ్చు ఇట్లాంటివి కలిసి రాదు. చాలా రకాలుగా ఇబ్బందులు ఎదురయ్యేటటువంటి అవకాశం అనేది ఉంటుంది. ఎప్పుడైనా సరే దేవుడు రాసిన రాత దేవుడు రాసినా కూడా మనం చేయాల్సినటువంటి ప్రయత్నాలు మనం చేసినప్పుడు కాస్త ఆ రాతను మార్చుకోగలుగుతామండి. అంతేకాని ప్రతిదీ కూడా మనం దైవాన్ని నిందించడం అనేది తప్పు. కొంత అనేది మనం చేసుకునేటటువంటి పనులను బట్టి కూడా మనకు మంచి కానీ చెడు కానీ ఉంటుంది. మనం ఏంటంటే కష్టపడాల్సినటువంటి సమయంలో కష్టపడితే, అలాగే ఇంట్లో ఉన్నటువంటి ఏదన్నా ఇలాంటి తిథులను ఉపయోగించి మనం పరిహారాలు చేసుకున్నట్లయితే అమావాస్య రోజున ఇలాంటి ప్రత్యేక రోజుల్లో చాలా వరకు కూడా దరిద్ర బాధలన్నీ కూడా పోతాయన్నమాట. గొప్ప గొప్ప వాళ్ళ రహస్యాలు ఇవే. వాళ్ళు ఇలాంటివి చేయబట్టే చాలా తక్కువ సమయంలో ఎక్కువగా సంపాదించుకుంటూ ఉంటారనమాట. లేకపోతే ఎవరికైనా ఉన్నది 24 గంటల సమయమే. కాబట్టి మనం కూడా కష్టానికి తోడుగా కలుసుబాటు ఉండి లక్ష్మీదేవి అనుగ్రహం కావాలి అనంటే తప్పకుండా ఇలాంటి ప్రత్యేకమైన రోజుల్లోనైనా సరే మనం ఇలాంటి పరిహారాలు చేసుకుంటే మనకు బాగా కలుసుబాటు అనేది ఉంటుంది. అర్థమైంది కదండి. ఈరోజు ఏం చేయాలి, ఏం వండుకోవాలి, ఏం తినకూడదు, ఏం తినాలి, స్నానం చేసే నీటిలో ఏం వేసుకోవాలి, ఏం కొనుక్కొచ్చుకోవాలి, ఇలా అన్నీ కూడా చక్కగా మన వీడియో కనుక నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. మీరు లైక్ చేయడం వలన వీడియో మరికొంతమందికి చేరి వారు కూడా తెలుసుకునేటటువంటి అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. మీకు తెలిసినటువంటి ఫ్రెండ్స్కి కూడా షేర్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.